ఇంతమంది స్పీచ్ అసలే స్పెషల్గా మా గౌరీ స్పీచ్ విన్నాక అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. బట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, పర్వాలేదు. బికాజ్ ఇప్పుడు ట్రైలర్ చూసారు, ఇంకా జోష్ వచ్చింది నాకైతే. బికాజ్ మా మూవీ హిట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. బికాజ్ ఎస్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ టైం కేటాయించి వచ్చారు. నిజంగా మా మూవీని బ్లెస్ చేసి ఈ మూవీని జూలై 17th సక్సెస్ చేస్తారని నాకు ఫుల్ 100% కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దవాళ్ళకి మరొక్కసారి నమస్కారం. సుధమ్మ నమస్తే, మురళీధర్ గారు నమస్తే, అండ్ మా దివిజ పాప హాయ్, దినేష్, ఎవ్రీవన్, మన దశరథ్ గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఎస్, వెంకటరామయ్య గారి తాలూకా జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను మా దివిజ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా 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 ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, నాకైతే చాలా నచ్చింది. మేము షూటింగ్ జరుగుతున్నప్పుడే చాలా కష్టాలండి, చాలా పడుతూనే వచ్చాం. బట్ ఆ కష్టం మా వరకు రానివ్వకుండా మా కోమలి గారు ప్రతి పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. నిజంగా ఇంత ధైర్యం, ఇంతలాగా చెయ్యాలి, ఈ మూవీ ప్రజలకి ముందుకు వెళ్ళాలి, థియేటర్లో రావాలి ఖచ్చితంగా అని చెప్పి పట్టుబట్టి షూటింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు పడ్డారనేది నాకు తెలుసు. స్టిల్ నిన్నటి వరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఆవిడ మార్నింగ్ వచ్చారండి ఊరెళ్ళి. సో ఇప్పటికీ ఆమె ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిద్రలేని రాత్రులు అయితే గడిపారు. సో థ్యాంక్ యూ కోమలి గారు. హిట్ కొడుతున్నాం మనం. సక్సెస్ మీట్ లో ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అండ్ మా సతీష్ గారు నమస్కారం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఇది మీరే చెయ్యాలని పట్టుబట్టారు. ఐ హోప్ నేను 100% ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశానని అనుకుంటున్నాను. సో మీలాంటి డైరెక్టర్ ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కావాలి. ఇంకా ఎన్నెన్నో మూవీస్ మీరు చెయ్యాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి డైలాగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. మీరు ట్రైలర్ లో చూస్తే కనుక ప్రతిదీ, ఈవెన్ ఎవరి క్యారెక్టర్ తక్కువ కాకుండా ప్రతి ఒక్కరిది, కొడుకుది, కూతురుది, అల్లుడిది, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వివరంగా మీరు ఆడియన్స్ కి, నాట్ క్యారెక్టర్ కాదు రియల్ స్టోరీ అది. సో ప్రతి క్యారెక్టర్ ని కూడా అట్లాగా తీర్చిదిద్దేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ కూడా అల్టిమేట్ ఉంటుంది, ఐ నో. థ్యాంక్ యూ. అండ్ మూవీకి పిల్లర్ మన అనిల్ గారు, థ్యాంక్ యూ. మమ్మల్ని ప్రతి స్క్రీన్ అంటే ఒక ఎమోషన్, ప్రతిదీ మాకు ఇప్పుడు ఆడియన్స్ కి కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ డైరెక్టర్ ఏమనుకున్నారో తన ఎమోషన్ ని స్క్రీన్ పైన ప్రజెంట్ చేసేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ ఈ ఫ్రేమ్ ఇది కాదు, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇంకా మీరు ఎమోషన్ పండిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి వివరంగా సతీష్ గారితో పాటు అనిల్ గారు మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సక్సెస్ హిట్ మూవీస్ చేయాలి, పెద్ద కెమెరామ్యాన్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. అండ్ చరణ్ గారు, ఈ మూవీ గుండె చెప్పడండి మీరు. నిజంగా అంటే ప్రతి సాంగ్ అండ్ ఆ లిరిక్స్ కానీ చిరంజన్ గారు ప్రతిదీ వివరంగా మీరు ఎంత బాగా ప్రాణం పోసారండి. మీరు లేదే నిజంగా ఈ మూవీ బీజియం బాబా ఏమి ఇచ్చారండి. ఏడుపు వస్తుంది తెలుసా. నేను స్టోరీ విన్నప్పుడు ఎంత ఏడ్చానో, నేను మూవీ ప్రివ్యూ చూసినప్పుడు కూడా అలాగే ఏడ్చాను. ఖచ్చితంగా ఈ మూవీ మన ఆడియన్స్ కి నచ్చుతుంది. చిన్న బడ్జెటా పెద్ద బడ్జెట్ అని కాదండి మన ఆడియన్స్ చూసేది, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఆడియన్స్ కి రీచ్ అవుతాం. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన మా హీరో దినేష్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసావు. నువ్వు కూడా అసలు ఎంత కష్టపడ్డావంటే ప్రతి సీన్ కి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే హోంవర్క్ చాలా చేసావు. నువ్వు కూడా బాగా మూవీస్ చేయాలి, హిట్ మూవీస్ చేయాలి, పెద్ద హీరో అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. అండ్ దివిజ ఆల్ రౌండర్. సో సో కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. డెబ్యూ మూవీ చాలా కష్టపడ్డావు, ఇది ఒక్కడితోనే కాదు ఇంకా మూవీస్ చేస్తున్నావు. అలాగే ప్రతి మూవీలో డే బై డే నేర్చుకుంటూ ప్రతిది ఈ మూవీకి ఎంత కష్టపడ్డావో అలాగే ప్రతి మూవీకి కూడా కష్టపడాలి. సో ఐ హోప్ నువ్వు ఒక హై పొజిషన్కి వెళ్ళాలి. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. అండ్ మెయిన్ సుధమ్మ, మీ గురించి చెప్తే నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది.
బికాస్ నిజంగా నాకు జన్మనిచ్చింది నా కన్న తల్లి, బట్ దేవుడిచ్చిన మరొక తల్లి మా సుధమ్మ. అమ్మ మీతో యాక్ట్ చేయడం నాకు వరం, అదృష్టం. నిజంగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక సీనియర్ యాక్టర్ అని ఉండి మాతో కూడా అసలు ఎంత ప్రేమగా, ఎంతలాగా ఒక ఎక్కడ కూడా ఒక సీనియారిటీ అని చూపించకుండా ఎంత కంఫర్ట్ జోన్ ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. ఒక్క చిన్న సన్నివేశం, ఐఎమ్ టేకింగ్ లాంగ్ టైం, సారీ, బట్ ఒక్క చిన్న సన్నివేశం నేను పంచుకుంటాను అమ్మది. ఎందుకంటే ఒక సాంగ్ చేస్తున్నాం గుళ్ళో, పెళ్లి సాంగ్. అమ్మ ఆ రోజు మేము లంచ్ బ్రేక్ అయ్యింది, క్యారివాన్స్ లేవండి. సో అక్కడ మేము వెళ్ళింది చాలా లాంగ్, ఒక పల్లెటూరులో. సో అలాంటి ప్లేస్లో అమ్మకి ఆఫ్టర్నూన్ తినే ఒక స్లీప్ వేయడం అలవాటు. సో ఎస్ అమ్మ చెప్పనియండి మీ గురించి. బికాస్ ఆ రోజు ఫోన్ చేసాము, అయిపోయింది, మాతో మాట్లాడారు. మేము అమ్మ ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాం. అమ్మ ఎక్కడుంది, అమ్మ కుమారన్న ఎక్కడుంది అమ్మ అంటే, అమ్మ పడుకున్నారు. అమ్మ ఎక్కడ పడుకున్నా, క్యారవెన్స్ ఏం లేవు కదా, ఎక్కడ వెళ్ళారని అంటే, అమ్మ ఇక్కడే పడుకున్నారు చూడండి అంటే, కింద గుడిలో అమ్మవారి ఆ గుడి గర్భగుడి పక్కన నేల మీద పడుకున్నారంటే మీరు నమ్ముతారా? నేల మీద పడుకున్నారు. అంతా డౌన్ టు ఎర్త్ అమ్మ. నిజంగా నేను ఆ రోజు నేర్చుకున్నా, వర్క్ చేయడంలో మనకి లగ్జరీ కాదు, కంఫర్ట్ కాదు, వర్క్ ని దైవంగా భావిస్తే మనం సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పి అమ్మ నాకు ఆ రోజు ఇన్సిడెంట్స్ తో నాకు నేర్పించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. అండ్ మురళీధర్ గారు, మీరు యాక్టింగ్ అసలు పీక్స్ అండి. మేము అమ్మతో ఎంత కంఫర్ట్ జోన్, అలాగే మీరు కూడా చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో యాక్ట్ చేయడం, ఇంకా మూవీస్ యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. July 17th రిలీజ్ అవుతుంది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారు, ప్రతి ఒక్కరు, కార్తిక్, సుబ్బు, పవన్, ప్రతి ఒక్కరికి, అండ్ ప్రతి టెక్నీషియన్స్ కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. July 17th థియేటర్ లో కలుద్దాం, వెంకటరామయ్య గారి తాలూకా. Thank you, Satyashri. Wishing